ఆ నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇస్తారన్నది నిత్యం సస్పెన్సే. అందులో ఎస్టీ నియోజకవర్గం కావడం మరో విశేషం. అయినా టికెట్ కు ఈసారి విపరీతమైన డిమాండ్ పెరిగింది. 4 సార్లు అక్కడి నుంచి ఓడిన నేతలకు ఈసారి టికెట్ దక్కదు అన్న నమ్మకంతో చాలా మంది టికెట్ రేసులో నిలబడ్డారు. అయినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గాడ్ ఫాదర్ ఆశీర్వాదంతో టికెట్ దక్కించుకున్నారు ఆ గెలుపెరగిన నేత. అయితే అతనికి పోటీగా మరో అభ్యర్థికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించిన మరో సీనియర్ నేత ఈ దెబ్బతో కంగుతున్నారు. ఎంతటి సంచలనానికి అడ్రస్ గా మారిన నియోజకవర్గం ఎక్కడుంది? వరుస వాటంలో ఎక్కిరిస్తున్న శిష్యునికే టికెట్ ఇప్పించిన ఆ గురువర్యులు ఎవరో ఒలుక్కేద్దాం. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణకు జనసేన తరఫున సీటు కేటాయించారు. అదే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సీటు కోసం సీనియర్ నేత కళా వెంకట్రావు తన శిష్యుడైన నిమ్మక జయకృష్ణకు కేటాయించేలా చక్రం తిప్పడంతో ఔరా అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు పార్టీలో నేతలు. వరుసగా 4 సార్లు అంటే 20 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గం ఇది. 20 ఏళ్లుగా గెలుపు రుచి ఎరుగని కుటుంబం నిమ్మక్క వారిది. గురువు సీనియర్ నేత అయిన కళా వెంకట్రావుతో కలిసి జయకృష్ణ చక్రం తిప్పడంతో మరో సీనియర్ నేత అయిన కింజరాపు వారు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో అంతా తాను చెప్పిన వారికే ఉత్తరాంధ్రలో సీటు అన్న కింజరాపు ఫ్యామిలీకి ఇది పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో తన శిష్యుడి చేత టీడీపీకి రాజీనామా చేయించకుండా జయకృష్ణకి సీటు ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ బడా నాయకులకు మతిపోయినంత పనైంది. కాముగా ఉండే కళా వెంకట్రావు తెర వెనుక చక్రం తిప్పారు. అయితే ఇలాంటి సందర్భంలో జయకృష్ణకు అచ్చెన్న ఎంతవరకు సహకరిస్తానన్నది అనుమానమే. అచ్చెన్న సహకారం లేకపోతే జయకృష్ణ గెలుపు అంత ఈజీ ఏమీ కాదన్న టాక్ కూడా నడుస్తోంది. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఈసారి పడాల భూదేవికి దక్కుతుందని అందరూ అనుకున్నారు. 4 ఏళ్లుగా నియోజకవర్గంలో భూదేవి వరుసగా పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని సిద్ధం చేసుకుంటూ వచ్చారు. అలాంటి తరుణంలో జయకృష్ణ టికెట్ ఎగరేసుకుపోవడంతో భూదేవి వర్గం కంగుతిన్నది. టికెట్ రాలేదని తెలిసి భూదేవి మీడియా ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. భూదేవికి టికెట్ ఇస్తే పార్టీకి మైలేజీ పెరిగేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టికెట్ వస్తుంది, తమ నాయకురాలని ఎలాగైనా గెలిపించుకోవాలన్న ఆలోచనలో ఉన్న భూదేవి వర్గీయులు పార్టీపై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూదేవి వర్గం జయకృష్ణకు సహకరించేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈసారి కూడా జయకృష్ణను ఓడించి కక్ష సాధించాలన్న ఆలోచనలో టీడీపీలోనే ఓ వర్గం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వర్గానికి ఓ సీనియర్ నేత ఆశీస్సులు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. జయకృష్ణతో కలిసి పనిచేస్తారా అని పడాల భూదేవితో మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె దాటవేయడంతో జయకృష్ణకు సహకరించదనే భావనకు బలం చేకూరింది. ముఖ్యంగా పడాల భూదేవితో పాటు దామోదర నాయుడు కూడా ఈమెకు తోడుగా నిలవడంతో జయకృష్ణకు మరో ఓటమి తప్పదా అనిపిస్తోంది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో సీతంపేట, భామినిలో పడాల భూదేవికి మంచి పట్టుంది. ఇక్కడ సుమారు కాపు సవర జాతపులు ఎక్కువగా ఉన్నారు. సీతంపేట మండలంలో 53 పంచాయతీల్లో 105 పోలింగ్ బూత్తులు ఉన్నాయి. అభ్యర్థి గెలుపు ఓటములకు ఈ మండలమే కీలకం. ఇక్కడ వైసీపీకి చెందిన కళావతికి గురువైన పాలవలస కుటుంబం ఇక్కడి బూతులలో టీడీపీకి ఏజెంట్లు లేకుండా చేస్తారు. ఒకవేళ టీడీపీ ఏజెంట్ వస్తే నయానో భయానో వారిని లొంగ తీసుకుంటారు. పోలింగ్ సమయంలో వారు అనారోగ్యం పాలవుతారు, లేదంటే మొత్తానికి కనిపించకుండా పోతారు. పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కళావతి విజయానికి సీతంపేట మండలంలో సాధించిన మెజారిటీనే ప్రధాన కారణం. ప్రతిసారి ఇక్కడ టీడీపీకి వ్యతిరేకంగానే మెజారిటీ వస్తోంది. 2019లో టికెట్ ఇస్తామని చెప్తేనే టీడీపీలో చేరానని, తీరా వచ్చాక ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఆ తర్వాత నీకే టికెట్ అని అధిష్టానం హామీతో పార్టీలో చేరితే ఇప్పుడు అన్యాయం జరిగిందని వాపోతున్నారు భూదేవి. 2019లో టీడీపీ టికెట్ కోసం పెద్దలు నన్ను పిలిచారు, వెళ్ళాను. లాస్ట్ లో ఇస్తామన్నారు, ఈ యొక్క అవకాశం ఇద్దామా అని చెప్పి పని చేయండి అన్నారు. సరే, నా పని నేను చేసుకున్నాను. మరి ఈ పాలకొండ నియోజకవర్గంలో మా పెద్దలు చెప్పే విధంగా 20 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. మరి ఆ జెండా ఎగరలేదు, దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని నేను మొదలు పెట్టాను. 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులను చూసి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసి నేను ప్రజల మధ్యకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని నేను పరిశీలించడానికి నేను దిగాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం టికెట్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి నిమ్మక కుటుంబం
4 సార్లు ఓటమి చెందిందని మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి సీతంపేట మండలం ఓటమికి గెలుపుకి కారణమైనటువంటి సీతంపేట మండలంలో 105 బూతులు ఉన్నాయి, 53 పంచాయతీలు ఉన్నాయి. అతి విస్తీర్ణం గల మండలం సీతంపేట. మరి ఇక్కడ చూస్తే 64 బూతుల్లో సింగిల్ డిజిట్లు, డబుల్ డిజిట్లు పడున్నాయి. కారణం ఏంటి అని తెలుసుకుంటే అక్కడ ఏజెంట్లు లేకుండా పోయారు. మరి పెద్దలు చెప్పారు 2014లో 1700 ఓట్లు, ఇప్పుడు 2019లో చూసుకుంటే అది 18,000కు వెళ్ళిపోయింది. అచ్చెన్నతో పాటు కూన రవికుమార్ కు అత్యంత సన్నిహితురాలు పడాల భూదేవి. ఈసారి టికెట్ నీకే అని భూదేవికి అచ్చెన్న మాటిచ్చారని సమాచారం. అందుకే ఆమె ముందుగానే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. విషయం ముందుగా లీక్ అవడంతో నిమ్మక జయకృష్ణ కూడా తన గురువు కళా వెంకట్రావుతో జనసేనలో చక్రం తిప్పారని చెప్పుకుంటున్నారు. అందుకే జయకృష్ణకు జనసేన టికెట్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. కళా వెంకట్రావు కారణంగానే పడాల భూదేవికి టికెట్ మిస్ అయిందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే రోజు పార్టీలో చేరడం వల్లే తనకు సీటు ఇవ్వలేదని భూదేవి కన్నీరు మున్నీరయ్యారు. తనకు టికెట్ రాలేదన్న ఆక్రోశాన్ని మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని కూడా వివరించారు. భూదేవి మాట్లాడిన ప్రతి మాట వెనుక తన గురువు గైడెన్స్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మరోసారి పునరాలోచన చేసి పార్టీ టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. తనకు టికెట్ ఇస్తే పార్టీకి గిఫ్ట్ గా ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానంటున్నారు భూదేవి. మా ప్రజలు అడుగుతున్నారు, మాకు స్వతంత్రం ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, ఇక్కడ జరిగినటువంటి తప్పు చెప్పే హక్కు ఉంది, పరిశీలించవలసినటువంటి బాధ్యత అధినేతగా మీకుందని మా అందరి తరపున మీకు విన్నపించుకుంటున్నాం సార్. మరి ఎప్పటికైనా ఇంకా నామినేషన్ వేయడానికి టైం ఉంది కాబట్టి ఎప్పటికైనా పునర్పరిశీలించండి, మళ్ళీ ఆలోచించండి, ఆలోచించుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోండి సార్. 21 సీట్లు మీరు తీసుకున్నారు, మన పార్టీకి 21 సీట్లు ఉన్నాయి. అందులో గెలిచి మీ దగ్గరికి వస్తామని, ఫస్ట్ సీటుగా మెజార్టీ సీటుగా మేము తీసుకువస్తామని మా పెద్దలు నన్ను తీసుకొచ్చి మీకు మాట ఇచ్చారు సార్. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సార్. మీరు మళ్ళీ పునరాలోచన చేసి ఒక సరైన నిర్ణయం తీసుకొని బాధ్యతలు ఇస్తారని మేమైతే ఆశతో ఉన్నాము. పడాల భూదేవికి సీటు రాకపోవడంతో నియోజకవర్గంలో ఈసారి కూడా పాత ప్రత్యర్థుల మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది ఎస్టీ నియోజకవర్గం. అందరూ కాపు సవర నేతలే ఉన్నారు. ఇక్కడ జాతపు, కాపు సవర, బోయ వంటి జాతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లో మొత్తం గిరిజన ఓటర్లే మెజారిటీగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి బరిలో ఉండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున నిమ్మక జయకృష్ణ బరిలో నిలిచారు. 2004, 2009లో దివంగత నేత నిమ్మక గోపాలరావు ఓటమి చెందారు. ఆయన తనయుడు జయకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి విశ్వాసరాయ్ కళావతి చేతిలో ఓడిపోయారు. 2014లో 1600 ఓట్ల తేడాతో కళావతి గెలుపొందగా 2019 ఎన్నికల్లో ఏకంగా 17,000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మూడోసారి కూడా వైసీపీ నుంచి కళావతి పోటీలో ఉండగా కూటమి తరఫున సీటు జనసేనకు కేటాయించారు. ఈ నియోజకవర్గ టికెట్ కోసం జయకృష్ణ జనసేన తరపున సీటు సంపాదించుకున్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఈసారి 2 కొత్త గుర్తుల మధ్య పోరు జరుగుతున్న అభ్యర్థులు మాత్రం పాతవారే. ఇద్దరు అభ్యర్థులు కూడా వీరఘట్టం మండలానికి చెందిన నాయకులే కావడం గమనార్హం. కళావతి వండువ గ్రామానికి చెందినవారు కాగా జయకృష్ణ అదే మండలంలోని ఎం రాజపురం గ్రామానికి చెందినవారు. ఇక్కడ జయకృష్ణ, పడాల భూదేవి కలిసి ఉంటే విజయం జనసేనదే అంటున్నారు స్థానికులు. పాలకొండలో చంద్రబాబు, లోకేష్ పర్యటనలో టీడీపీలో వర్గపోరు బహిర్గతమవడం, వైసీపీ తరఫున బలమైన ప్రత్యర్థి ఉండడం, పాలకొండ సీటు కోసం టీడీపీలో పోటీ పెరిగిపోవడంతోనే ఈ స్థానం టీడీపీ జనసేనలకు వదిలిపెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకోసమే టీడీపీ జనసేనకు ఈ సీటు కేటాయించింది. విషయం తెలుసుకున్న కళా వెంకట్రావు తన శిష్యుణ్ణి హుటాహుటిన జనసేనలో చేర్పించినట్టు తెలుస్తోంది. అంతకు ముందే జనసేనలోకి పడాల భూదేవి చేరిన కళా వెంకట్రావు రాజకీయ చతురతతోనే జయకృష్ణకు టికెట్ దక్కిందన్నది జగమెరిగిన సత్యం. అదే సమయంలో తన శిష్యురాలి కోసం అచ్చెన్నాయుడే స్వయంగా రంగంలోకి దిగిన కళా వెంకట్రావుదే పైచేయి కావడంతో పార్టీలో అచ్చెన్న పరిస్థితిపై కార్యకర్తలు చర్చ మొదలైంది. సీనియర్ నాయకుడైన కళా వెంకట్రావుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్న టాక్ కళావర్గీయులో నడుస్తోంది. ఇదిలా ఉంటే నియోజకవర్గ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. ప్రత్యర్థి వైఫల్యాలనే నిచ్చెన మెట్లుగా చేసుకుని గెలుపు బాటలో వేసుకుంటున్నారు నిమ్మక జయకృష్ణ. నియోజకవర్గానికి వైసీపీ సర్కారు ఏం చేసిందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున
అభ్యర్థిగా పాలకొండ నియోజకవర్గానికి ప్రకటించినటువంటి ప్రత్యేకంగా వారికి పాలకొండ నియోజకవర్గం తరపున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయానికి వస్తే పూర్తిగా వెనక పెట్టబడినటువంటి నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం. ఈరోజు ఓటు వేయమని కళావతి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి ఏమని అడుగుతారు ఓటు? ఈ నియోజకవర్గానికి ఆవిడ ఎమ్మెల్యేగా ఉండి మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకొండ నియోజకవర్గానికి ఏం చేశారని పత్రికాముఖంగా నేను ఆవిడకి ప్రశ్నిస్తున్నాను. ఇద్దరు సీనియర్ నేతల మధ్య కోల్డ్ వార్ తో ఈ సీటు మళ్లీ వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ జనసేన కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పడాల భూదేవిని పాలవలస కుటుంబీకులు కలిసినట్టు తెలుస్తోంది. పడాల పార్టీ మారకుండానే తమకు సహకరించాలని కోరుతూ సందేశం పంపినట్టు సమాచారం. అయితే పడాల వర్గం నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఒకవేళ పాలవలస కుటుంబానికి పడాల ఫ్యామిలీ సహకరిస్తే జయకృష్ణ ఖాతాలో 5వ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితిని ఇప్పటికే అంచనా వేసిన అధిష్టానం త్వరలోనే ఇద్దరు నేతల్ని కూర్చోబెట్టి మాట్లాడతారని తెలుస్తోంది. అయినా పడాల భూదేవి ఎంతవరకు సహకరిస్తుందన్నది కాలమే నిర్ణయించాలి.